అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, మనం మొన్న బడ్జెట్ మీద మాట్లాడుతున్నప్పుడు గౌరవ మంత్రివర్యుల ముందు రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు, అలాగే దాడులు, హత్యలు జరుగుతున్నాయి, దీన్ని అరికట్టాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దురదృష్టం మళ్ళీ సభకు వచ్చే వరకే ఒక రోజులోనే 3 మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష. ఒకటి నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సు కావచ్చు, అలాగే నిన్న షాలి గౌరారం దగ్గర ఒక మహిళ మీద కావచ్చు, లేకపోతే హైదరాబాద్లోనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మీద. రాష్ట్రంలో విపరీతంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇది దురదృష్టకరం. దీన్ని అంటే రాష్ట్రానికి హోంమంత్రి వర్యులు లేరు, ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు ఇంకా పకడ్బందీగా శాంతి భద్రతలు అమలు కావాలి. కానీ ఎందుకో గడిచిన 8 నెలలుగా మనం చూస్తే చాలా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళ మీద సరి అయిన చర్యలు తీసుకున్నట్టు కానీ, దోషులను పట్టుకొని శిక్షించినట్టు కానీ, బాధితులకు సాయం చేసినట్టు కానీ దాఖలాలు కనిపించట్లేవు. అందుకనే నేను అనుకుంటాను, ఆ దోషులు ఎవరైనా ఏం చేసినా నడుస్తుంది, ఏం చేయలేరు అనే ఒక అతి విశ్వాసం, నమ్మకంతో ఇవన్నీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు భావించాల్సి వస్తుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న జరిగిన సంఘటనలు కానీ, ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ఆ రోజే మనం మాట్లాడినప్పుడు ఒక 8 ఏళ్ల బాలిక మీద కూడా ఇలాంటి సంఘటన జరిగింది, అది ముందు రోజే. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించి దోషులను పట్టుకున్నట్టు కానీ, శిక్షించినట్టు కానీ, బాధిత కుటుంబాలని ఆదుకున్నట్టు కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఎక్కడ మాట్లాడినా ప్రెస్కి వస్తుంది. ఈ రాష్ట్రంలో గౌరవ మహిళా మంత్రులు కూడా ఉన్నారు, ఎవరు కూడా పోయి విజిట్ చేసినట్లేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ రివ్యూ హోంశాఖ మీద పెట్టి అధికారులు, ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో నిజంగా చాలా అద్భుతంగా షీ టీమ్స్ కానీ, భరోసా కానీ, సఖీ ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఒక భద్రత, ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసినామని చెప్పవచ్చు అధ్యక్ష. ఒక సేఫెస్ట్ ఇంట్లో, కుటుంబంలో తల్లిదండ్రులతో ఎంత ధైర్యంతో, విశ్వాసంతో ఉండగలుగుతారో ఆడపిల్లలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, హైదరాబాద్లో ఎక్కడ ఉద్యోగాలు చేసినా వాళ్ళకి అలాంటి వాతావరణాన్ని మనం కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు అది కొరవడినట్టు కనిపిస్తూ ఉంది. దీని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ చేసి, గౌరవ మాజీ హోంమంత్రి వర్యులు కూడా ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఏదైనా సంఘటన జరిగితే కూర్చొని మాట్లాడుకొని మరి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేవాళ్ళం. ఎక్కడ సంఘటనలు జరుగుతున్నా ఎవరు కూడా స్పందించినట్టు, వాళ్ళను పట్టుకున్నట్టు కానీ, వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నట్టు, దోషులను శిక్షించినట్టు కానీ, బాధితులను ఆదుకున్నట్టు లేవు. వెంటనే ప్రభుత్వం దీని మీద స్పందించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ఏం జరిగిందో మరి ప్రభుత్వం ప్రజలకు ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఇలాంటివి పునరావృతం కాకుండా, మళ్ళీ తిరిగి ఇటువంటివి జరగకుండా కఠినమైన శిక్షలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు, గౌరవ రాథోడ్ గారు చెప్పింది నోట్ చేసుకున్నాం.